అందరికీ నమస్కారం. నా పేరు పాసు నాగబాబు, న్యూజిలాండ్ నియోజకవర్గం జనసేన పార్టీ. ముందుగా అటవీ శాఖకు సంబంధించి పర్యావరణ గ్రీన్ చైర్మన్ గా ఎన్నికైన కొడిదెల నాగబాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి అలాగే అటవీ శాఖకి పర్యావరణ శాఖకి ఆయన నమ్ముకుని పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి బాధ్యతల్ని మరింత సక్రమంగా నిర్వహిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఆయన గురించి నిన్న ఒక వీడియో చూడడం జరిగింది. ఆయన ఒక అనామకుడు అనమాట. అంటే గతంలో ఒక పార్టీ వదిలేస్తే ఏం చేయాలో తెలియక రోడ్ల మీద తిరుగుతూ చట్టాపట్టాలు వేసుకుని రాజా రాణి అనుకుంటూ రీల్స్ చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ ఆయన ఏదో పెద్ద సంఘ సంస్కర్త లాగా మాట్లాడుతూ టెక్కలి సంబంధించిన ఎమ్మెల్సీగా చెప్పుకుంటాడు దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి మనందరికి తెలిసిందే. దువ్వాడ మాధురి అంటే బాగా తెలిసింది, ఎందుకంటే ఆయనకంటే ఆమె ఫేమస్ అయింది రీల్స్ ద్వారా. ఈయన కూడా అట్టగా బయటకు వచ్చాడు కాబట్టి ఆయన గురించి తెలుసుకుందాం. ఈయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఏముంది బాధ్యత అని చెప్పి ఆయనకు పదవి ఇచ్చాడని చెప్పి చెప్పుకుంటున్నాడు. మీరు గతంలో కూడా మీరు అడగాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నప్పుడు మీరు బీసీలని ఎస్సీలని అందరూ వదిలేసి మీ రెడ్లకి మీ సమాజ వర్గానికి ఎందుకు పదవి వస్తున్నారని చెప్పి నువ్వు క్వశ్చన్ చేస్తుంటే బాగుండేది. కానీ నువ్వు క్వశ్చన్ చేయలేదు. ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అటు గిరిజన ప్రాంతాల నుంచి అటు ప్రతి మారుమూల ప్రాంతాలకి రోడ్లని అలాగే వాటర్ను అందిస్తూ ఆయన అటవీ శాఖకి తీసుకున్న ప్రతి బాధ్యతను సక్రమంగా నిర్వహించడం, ఆయన దేశంలోని దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఏ హక్కు ఉంది, ఏ బాధ్యత ఉందని చెప్పి మాట్లాడుతున్నావు. ఆయన నరేంద్ర మోడీ గారు మెచ్చుకున్న గొప్ప నేతగా రాష్ట్రంలో మనందరికీ తెలిసింది. ఆయన ఈ రోజు తీసుకున్న ప్రతి శాఖలో తనదైన మార్క్ చూపిస్తూ ఈ రోజు ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది. దాని గురించి నువ్వు వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రాన ఆయనకి ఏం ఓడదు. అలాగే నాగబాబు గారి గురించి కూడా నువ్వు ఆడు ఈడు అని చెప్పి సంబోధిస్తున్నావు. నువ్వెంత నీ స్థాయి ఎంతో ఆయన నువ్వు పదవి ఒకసారి వచ్చింది, నీకు తెలిసే ఉంటది. పార్టీ నిన్ను ఒక లెటర్ వదిలి నిన్ను పక్కన పడేసింది. నువ్వు రాజా అని చెప్పి నీకంటే సగం వయసులో ఉన్న అమ్మాయితో చట్టపట్టాలు వేసుకుంటూ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ముందు మీ భార్య పిల్లల్ని వదిలేసి ఏ రోజైతే అమ్మాయితో తిరుగుతూ ఉన్నావు ఆ రోజే నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు నీకు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఇలాగే మాట్లాడి రోడ్డు మీద పడితే ఆ రోజే క్షమాపణలు అడిగాము. మళ్ళీ ఇదే రోజు నీ కుక్కతో ఒక్కర్లాగా నీ బుద్ధి ఈ రోజు వీడియోలు చేస్తూ రోడ్ల మీద రీల్స్ చేసుకునే నువ్వు మీ భార్య అయితే మరి ఏమైతే మాకు తెలియదు, మేము కూడా మాట్లాడగలం వ్యంగ్యంగా. మేము కూడా చెప్తున్నాం, నువ్వు సక్రమంగా రీల్స్ చేసుకుంటూ నీ ఆరోగ్యాన్ని నీ విగ్ని జాగ్రత్త పరుచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో నిన్ను కనీసం ఆంధ్రాలో కూడా ఉంచకుండా తెలంగాణ ధర్మేలాగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.